ఆర్ఆర్పేటలోని నాని ఫ్రూట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ రావు, డివిజన్ ఇన్ఛార్జ్ పిలారిశెట్టి సంధ్య సురేష్, మాజీ కార్పొరేటర్ కరణం లోకేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషకోత్తమారుహ్య దేవాసురమహాహవే యోద్ధు కామం మహావీరం వందేహం గణనాయకం గంధర్వా సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మంతం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ ఇతి శ్రీ గణనాయకాష్టకం. लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. ఈరోజు స్థానిక విజయవాడ సెంటర్లో నాని ఫ్రూట్స్ ఆధ్వర్యంలో మరి 9వ ఏట గణేష్ ఉత్సవాలు అనేది అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడు కూడా ఏదైతే ఇక్కడ ఉత్సవాలు నడిపి ఆ గణనాథుని పూజించుకుంటారో అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి ఎందుకనంటే మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం అందరికీ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆన్లైన్ లో ఒక్కటే పర్మిషన్ ఇచ్చేదైతే ఏర్పాట్లు చేసింది. మరి నాని ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఏటా కూడా జరుగుతున్నందుకు నాని గారిని అభినందిస్తూ తప్పనిసరిగా వ్యాపారస్తులందరూ కూడా ఈ గణనాథుని ఆశీస్సులు తీసుకుని సర్వ సుఖాలు అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఈ గణనాథుని పూజించిన ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.